కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లు కలిశారు. వీరంతా బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కానీ మేయర్ మాత్రం అభివృద్ధి కోసమే కలిశామని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటున్న మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సిటీ కాలపరిమితిని పొడిగించడం, తర్వాత కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించిన నిధుల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ని మేయర్ ఆధ్వర్యంలో కొంతమంది కార్పొరేటర్లు కలిశారు. అయితే ఆ సమావేశంలో ఏం జరిగింది, బండి సంజయ్ ఏమన్నారు, వీళ్ళు మేయర్ నగరం వైపు నుంచి మేయర్ ఎటువంటి వినతి పత్రాలు కానీ వినతులను కానీ ఇచ్చారనే అంశాలని మేయర్ మాటల్లోనే తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం మేయర్ సునీల్ రావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కేంద్ర మంత్రిని కలిశారు, ఏమన్నారు? కరీంనగర్ నగరానికి గతంలో ఏ విధంగానైతే నిధులు వచ్చినాయో అదే రకంగా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు ఇప్పించి కరీంనగర్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందించడం జరిగింది. స్మార్ట్ సిటీస్ పరంగా ఎక్స్టెన్షన్ కూడా 9 నెలలు ఎక్స్టెన్షన్ చేసినందుకు కూడా వారికి మా కార్పొరేషన్ పరంగా ధన్యవాదాలు తెలియడం జరిగింది. ఇది రాజకీయంగా కొంత దుమారాన్ని కానీ వివిధ రకాల ప్రచారాలకు కానీ తావిస్తుంది. దీనిపైన మీరేమంటారు? గత 4.5 సంవత్సరాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంత్రిగా వచ్చిన వ్యక్తికి మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు కలవకుండా ఏం చేయలేదని చెప్పేసి కొద్ది రోజుల కింద ఎన్నికల ముందే మీరు విమర్శించారు. ఇప్పుడే రాగం మారింది. దీని ఏమన్నా వెనకాల కారణాలు ఉన్నాయా? ఇప్పుడు రాజకీయంగా ఎలక్షన్లప్పుడు మాట్లాడుకోవడం వేరు, ఎన్నికలప్పుడు రకరకాల విమర్శలు చేసుకుంటాం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరైతే గెలిచిన నాయకుల దగ్గరికి వెళ్ళడం, వారి ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి పనులు తీసుకోవడం, కరీంనగర్ నగరానికి ఒక మేయర్గా నాతో 60 మంది కార్పొరేటర్స్ అయిన సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం, నిధులు తీసుకురావడం, ప్రజల సమస్యలు తీర్చుకోవడమే మా యొక్క ప్రధాన ఎజెండాగా పనిచేస్తాను తప్పితే దీనిలో ఎలాంటి రాజకీయ కారణం అనేది లేదు. మీరు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరు అందుకుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాలు అనేవి రకరకాలుగా మారుతూ ఉన్నాయి. రకరకాలుగా మారుతున్న పరిస్థితుల్లో ఎవరెక్కడికి పోతున్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా మేము ఖచ్చితంగా మేము ఎలాంటి రాజకీయమైన నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్నప్పుడు తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. రాజకీయంగా ఎవరెక్కడికి పోతారో తెలియదని అంటున్నారు, అంటే ఏదైనా నిర్ణయం వచ్చినట్టేనా? చూస్తున్నారు కదా, ఇప్పుడు రకరకాలుగా ఎమ్మెల్యేలు రకరకాలుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంత్రుల విషయం పోతా ఉన్నారు. మేము ఇప్పటికీ కరీంనగర్ నగర అభివృద్ధి మాకు ఇంకా 7 మాసాల పాటు మేయర్గా నా బాధ్యత ఉంది. శాసనసభకు వెళ్ళాలనుకుంటున్నారు, అందుకే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన నాకు శాసనసభకు 2009లోనే అవకాశం వచ్చేది, రాలేదు. మొన్న 2023లో నాకు అవకాశం ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా నేను పోలేదు. ఒక పార్టీ కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని. రాబోయే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. ఒక మేయర్ చేసిన కాబట్టి నాకు ఆ ఎమ్మెల్యే కావాలని ఆశ ఉండడం తప్పులేదు. ఆశ తీర్చు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. అప్పుడే భవిష్యత్తును బట్టి అప్పుడు నిర్ణయాలు ఉంటాయి. ఓవరాల్గా ఒక్క మాట చెప్పండి, బీజేపీలోకి వెళ్తున్నట్టేనా? నేను అదే చెప్తున్నాను. 7 మాసాల పాటు నేను మేయర్గా నా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నాను. మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క సమస్య తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రకరకాలుగా పోతా ఉన్నారని చెప్తున్నాను. నేను ఎక్కడికి పోతా అని చెప్పడం లేదు. నాకు కేంద్ర మంత్రిగా వారితోటి కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి సమస్య తీర్చుకునే ఒక అవకాశం కోసం వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజకీయంగా అనేక మార్పులు జరుగుతున్నాయి. మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పేసి మేయర్ సునీల్ రావు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.